అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మునగాకు మీకు కావాల్సినంత బాగా కడిగి పెట్టుకోండి. తెలగపిండి పొడి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఒక గిన్నెలో తెలగపిండి ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లియర్గా చూపిస్తున్నానండి. వీడియోలో బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, పాన్ పెట్టి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా నేను ఆయిల్ గ్లాస్ బాటిల్లో యూస్ చేస్తానండి. దానికి పిల్లలది పాత సాక్స్ ఉంటుంది కదా, సాగిపోయిన ఆ సాక్స్ వేసేస్తానండి. ఆయిల్ కారిన సాక్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ కూడా మన ఛానల్లో పెడతాను. వీడియోస్ మధ్యలోనే చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకోండి. దీని నాజిల్ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆయిల్ వేసుకొని కావాల్సిన పదార్థాలన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే చేసుకోవడం ఏదైనా ఏ వంట అయినా కూడా చాలా ఈజీ అండి. సో చూస్తున్నారు కదా, దీంట్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఆయిల్లో. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసాక జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసేయాలండి. పచ్చిశనగపప్పు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆషాఢ మాసంలో ఈ కూర తినాలి అంటారు. సైంటిఫికల్గా కూడా మంచిది. ఆషాఢ మాసంలో తినాలి అని మాత్రం అంటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ ఇది ఎందుకు తినాలి అనేది నాకు నిజంగా తెలియదండి. సో మీకు కనుక తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మునగాకు తెలగపిండి ఇది బాడీకి కొంచెం హీట్ మాత్రం చేస్తుందండి. సో ఎక్కువగా తినొద్దు. ఎప్పుడో ఫ్రీక్వెంట్గా కొంచెం తినండి, మరీ ఎక్కువ కూడా తినొద్దు. ఈ లోపల ఫ్రై అయ్యే టైంలో పక్కన ఒక ప్యాన్లో వాటర్ వేసి వాటర్ బాయిల్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు తెలగపిండి వేయద్దు, ఎందుకంటే తెలగపిండి ఉడకడానికి వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. రెండు ఆల్టర్నేట్గా అయిపోతున్నాయి, సిమిలర్గా రెండు అయిపోతాయి కదా ఎట్ ఏ టైము. సో చూస్తున్నారు కదా, అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, మరీ మాడిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవద్దండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి. మంత్లీ వన్స్ తినొచ్చండి హ్యాపీగా. కానీ ఎక్కువగా తినకూడదు ఏదైనా, అది డే టైం అండి. నైట్ టైం అస్సలు తినొద్దు, డైజెస్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అవుద్ది. మునగాకు డైజెస్ట్ అవ్వడం టైం పడుతుంది, అండ్ నెక్స్ట్ తెలగపిండి కూడా టైం పడుతుంది. కాబట్టి నేను తెలగపిండి ముక్కలు తెచ్చుకున్నానండి. దాన్ని దంచి మిక్సీ కొట్టుకొని ఎప్పుడు కావస్తే అప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ గానుగు మిల్లు నుంచే తెచ్చుకున్నానండి. అక్కడైతే ఫ్రెష్గా ఉంటుంది, ఏ ఇసుక లేకుండా ఏమి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు అవి వేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వగానే ఈ పక్కన స్టవ్ మీద ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతుంది, అది బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు తగినంత సాల్ట్. నేను సాల్ట్, ఉప్పు, కారం మెజర్మెంట్స్ చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు. సాల్ట్ కొంచెంమంది తక్కువ తింటారు, కొంతమంది నార్మల్గా. కారం కూడా ఎక్కువ తింటారు, నార్మల్ తింటారు. సో అందుకే అవి మెజర్మెంట్స్ చెప్పను, అది మీకు నచ్చినట్టు వేసుకోండి. సాల్ట్, పసుపు. నెక్స్ట్ నేను ఈ సాల్ట్, పసుపు, కారం అది కూడా గ్లాస్ జార్స్లోనే వేసుకుంటానండి. నెక్స్ట్ కారం. ఎండుమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇవి వేసి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, మునగాకు అది కూడా వేసేసుకోండి. మొత్తం వేసేసుకోండి. మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలన్నా కూడా మీరు కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేస్తానండి. మనకి ఇదే ఛానల్ కాకుండా టీటీ పేరెంటింగ్ టిప్స్ అని ఒక ఛానల్ ఉందండి.
దాంట్లో ఈ మధ్య కొంచెం అంత యాక్టివ్గా ఉండట్లేదు నేను, కానీ మళ్ళీ నార్మల్గా వీడియోస్ పెడతాను. అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. టీటీ పేరెంటింగ్ టిప్స్ పేరెంట్స్కి మస్ట్ యూజ్ అని చెప్తానండి ఇది. అది కూడా నేను ఫాలో అయ్యేవే చెప్తున్నానండి. నేను పిల్లల మీద దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది వర్క్ అవుతుందో లేదో తెలుసుకున్నాకే నేను చెప్తున్నానండి. మ్యాక్సిమం నాది ఈ ఛానల్లో కూడా వీడియోస్ ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చినా ఏదైనా చెప్పినా కూడా నేను యూజ్ చేసి దానిది రిజల్ట్ బాగుంటేనే నేను చెప్తానండి. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికనే రావు, లలితా జ్యువెలర్స్ వాళ్ళు చెప్పినట్టు. సో అందుకనే ఖచ్చితంగా నేను యూజ్ చేసే చెప్తున్నానండి. నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఏమైనా మీరు కొనుక్కొని మీరు యూజ్ చేస్తే కనుక అది మీకు ఎలా వర్కౌట్ అయిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు కదా. సో మునగాకు వేసాను కదా, అది వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం మూత పెట్టేసి. ఈ పక్కన వాటర్లో తెలగపిండి వేసుకోవచ్చండి. వాటర్ బాగా మరిగింది కాబట్టి, సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి, బుడగలు వస్తాయి కదా అలా వచ్చేయాలి. వచ్చాక అందులో తెలగపిండి వేసేసుకోండి. సో చూస్తున్నారు, అదే గరిటతో కలిపేసాను కాబట్టి ఆకులు కొంచెం ఇందులో వచ్చాయి, అంతేగాని ఇంకేం కాదు. సో తెలగపిండి పౌడర్ వేసుకుంటున్నాను. వేసి అది బాగా కలిపితే బాయిల్ అయిపోద్ది. అది కూడా తెలగపిండి కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్లో బాయిల్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, 1 కప్పు తెలగపిండికి 2 కప్స్ వాటర్ వేసుకుంటే చాలు. సేమ్ మెజర్మెంట్, సేమ్ కప్పుతో. సో చూస్తున్నారు కదా తెలగపిండి నేను రెండింటికి ఒకటే గరిటె పెట్టాను కాబట్టి ఆకులు కొంచెం గరిటెగా ఉన్నవి దీంట్లోకి వచ్చాయి, అంతేగాని వేరే ఏం కాదు. సో చూస్తున్నారు కదా తెలగపిండి కూడా బాయిల్ అవ్వాలి. ఈలోపు అది కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదా మునగాకు. మూత పెడితే కొంచెం మగ్గుతుందని అంతే. ఏదైనా వంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. హైలో పెట్టి అంటే అనుకోవచ్చు మార్నింగ్స్ బిజీగా ఉంటాం, పిల్లలు స్కూలు ఆఫీసెస్కి లంచ్ బాక్సులు ప్రిపేర్ అని. ఇప్పుడు కొంచెం ముందుగా లేస్తే వంట కొంచెం టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా తెలగపిండి కూడా బాగా ఉడికిపోవాలి, కొంచెం దగ్గరగా అవ్వాలి, వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకోవాలి. ఈలోపు మునగాకు కూడా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. రెండు సైమల్టేనియస్గా చేసుకుంటే అయిపోద్ది. ఎక్కువ టైం ప్రాసెస్ అయితే లేదండి, మ్యాక్సిమం 10 to 15 minutes, అంత కూడా అవసరం లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం టైం టేకెన్ అంతే. కానీ యమ్మీగా ఉందండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇలా ట్రై చేయండి. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, సో అందుకే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకో. నేను ఆయిల్ కొంచెం తక్కువగానే వాడతాను, స్టార్టింగ్ కొంచెం వేసాను కాబట్టి మళ్ళీ మధ్యలో కొంచెం వేసాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ తెలగపిండి ఉడికిపోతుంది ఆల్రెడీ. కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ పిండి కొంచెం ముక్కలుగా అవ్వాలి, మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అందులో వేస్తే మళ్ళీ ఒకసారి దగ్గరికి అవుతుంది కాబట్టి. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు హ్యాపీగా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మునగాకు ఫ్రై అవుతుంది కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. ఏంటి కొంచెం ల్యాగ్ అవుతుంది అనుకోవచ్చు, కానీ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా స్టవ్ ఆఫ్ చేశాను. ఇదంతా ఈ తెలగపిండి అంతా మునగాకు ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై లాగా అయిపోతే, కొంచెం దగ్గరగా అయిపోతే యమ్మీ తెలగపిండి మునగాకు కర్రీ రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా కొంచెం దగ్గరగా అవ్వాలండి, చాలా బాగా అవుతుంది.
మస్ట్ ట్రై అనే చెప్తానండి. ఆషాఢ మాసంలో ఎందుకు తినాలి అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే కనుక చెప్పండి. మన వీడియోలు మీకు నచ్చుతున్నాయా అనుకుంటున్నాను. ఏమైనా తేడా పాడాలు ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎవరికైనా మన వీడియోలు పంపించాలి అంటే కనుక షేర్ చేయండి. అండ్ వీడియోలు ఎలా అనిపించాయో కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. థ్యాంక్ యూ.